महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి వారం చూద్దాం. మేషరాశి వారికి వారం శుక్రుని యొక్క సంచార మార్పు ఏదైతే ఉందో అద్భుతంగా యోగించబోతూ ఉంది. ఈ రాశి వారికి చక్కగా శుక్రుడు స్వక్షేత్రంలో ధనాధిపతి అయిన శుక్రుడు, కుటుంబాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ఆ రాశిలో ఆయన చక్కగా సంచారంలో ఉంటాం. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఏలినాటి శని నడుస్తున్న వేళ ఖర్చులు ఎన్ని ఉన్నా ఎలాంటివి ఎదురైనా కూడా ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఏలినాటి శనిలో మీకు ఎదురవుతున్న ఈ స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లో కుటుంబ పరంగా ఎదురవుతున్న కొంత రిస్ట్రిక్షన్కి సంబంధించిన విషయాల్లో శుక్రుని యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్ని కుటుంబంలో తప్పకుండా శుక్రుడి యొక్క సంచారం ఉన్న ఈ నెలకాలం కూడా మీకు ఒక ప్రేమ అనురాగాలు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండే విధంగా శుక్రుడి యొక్క సంచారం అక్కడ ఉపయోగపడుతూ ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ శుక్రుడి యొక్క సంచారమే ఈ ఆర్థికపరమైన విషయాల్లో ఇక్కడ మనీకి సంబంధించి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో చక్కగా మంచిగా శుక్రుడి యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. లాభంలో రాహు ఉన్నారు. మనం ముందు నుంచే చెప్పుకుంటూ ఉన్నాం ఏలినాటి శని ఎంత వీరికి ఇబ్బంది పెడుతూ ఉన్నా అంటే పడిన కష్టానికి తగ్గ ఫలితాన్ని రాబట్టుకోవటానికి మీరు చేసే శ్రమ, కృషి, స్ట్రెస్ అనుకుంటే ఏదైనా అసలు దానికంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చే విధంగా అలాంటి పరిస్థితుల్లో కూడా రాహు భగవానుడు మీకు చక్కగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నాడు. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం బుధ గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రాశి నుంచి ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉందో రాశిలో చంద్రుని యొక్క సంచారం చక్కగా ఈ రాశికి సంబంధించి మనకి జనరల్గానే అది ఆయన మిత్రక్షేత్రమే చంద్రుడికి. యాక్చువల్గా అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవితో కలిసి చంద్రుడు కలిసి ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత మైండ్ ప్లెజెంట్గా ఏదైతే ఆ ముందు 2 రోజులు 17, 18 తారీఖుల్లో నడిచినంత స్ట్రెయిన్ లేకపోతే కొంత ఎనర్జీ లాస్ కావచ్చు, కొంచెం సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, టెన్షన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం సెటిల్ డౌన్ అయ్యే విధంగా వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి కుజుడు యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలోనే ఉంది కాబట్టి లాంగ్ జర్నీస్ కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కొన్నిసార్లు మీ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇలాంటివి కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. సోమ మంగళవారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే శుక్ర భగవానుడు కూడా ఉన్నాడు. శుక్రుడు ఆర్థికపరమైన లావాదేవీల్లో కుటుంబపరమైన విషయాల్లో మంచి ప్లెజెంట్నెస్ని మీకు అందిస్తూ ఉన్నాడు. బుధ గురువారాల్లో గురువు గారి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఇక్కడ ఉండటం వల్ల ఏదైతే తృతీయ స్థానంలో బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు ఎక్కువ. సో జూపిటర్ ఇస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో గురువు గారు ఇక్కడ మీ తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఇది మీ
కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే గురుడు ఇస్తాడు. కాబట్టి మీరు ఏ పని చేయకుండా జనరల్గా ఉంటానన్నా కూడా చివరికి ఎవరికన్నా ఆ పని అప్పచెప్పిన మీ చేతికే వస్తుంది. సో ముందే అసలు చేయాల్సిన పని మీ చేతుల మీద మీరు చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనే పరిస్థితి ఇక్కడ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వర్క్లో జాబ్లో చాలా వరకు మీకు ఎక్కువ ఇంత ఎఫర్ట్ ఇంత కృషి ఇప్పుడు పెట్టలా వర్క్లో అనే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉండడం మనం గమనించవచ్చు బుధ గురువారాల్లో. శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్. యాక్చువల్గా సమ్ ఎమోషనల్ ఫీలింగ్స్ వృత్తిపరంగా మీకు ఎదురయ్యే ఆస్కారాలు, జాబుకి సంబంధించిన విషయాల్లో రాశ్యాధిపతి కూడా వేణులో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించిన వాల్యూ తెలుసుకుని మీరు కొంచెం ముందడుగు వెయ్యాలి అనే విధంగా మీ ఎమోషన్ని కొంత ఎమోషన్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు, ఇంటర్వ్యూస్కి ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది కొంచెం ఎమోషనల్ టైంగా, ఏంటి నేను ఇంత కష్టపడదన్నా అన్నీ చేసి పెట్టే ప్రొఫెషన్ గురించి పెట్టే ఎఫర్ట్స్ అన్నీ ఇలా కొంచెం మనకి అంటే కొంచెం టైం వేస్ట్గా ఎలా వెళ్ళిపోతుందని ఒక రకమైన ఎమోషన్ ఉండే ఆస్కారాలు కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా శనికి సంబంధించి మాత్రం ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటారు. నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవడం మంచిది. అదేవిధంగా ఈ రాశ్యాధిపతికి అక్కడ బుధుడు 1000 స్థానంలో కూడా ఉన్నాడు. సో ఇదే సమయంలో మీ సిబ్లింగ్స్కి మీకు కానీ మీ సిబ్లింగ్స్కి మీకు ఆర్ మీ సర్వెంట్స్కి కావచ్చు, కొలీగ్స్కి కావచ్చు, ఈ విషయాల్లో కొంత షార్ట్ జర్నీస్లో కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్లో వేస్ట్ ఎఫర్ట్స్ అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా శనికి నేను చెప్పినట్టు చేసుకోవటం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవడం, కుజుడికి కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం చేసి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం. సో కుజ బుధ శనులు అంటే విష్ణు సహస్రనామ పారాయణం, ధరణీ గర్భ సంభూతం కుజుడికి, శనికి నీలాంజన సమావాసం, ఈ 3 గ్రహాలను మీరు అంత శాంతపరుచుకుంటే మీకు అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శని, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 5 గ్రహాల పైన అనుకూలిస్తూ ఉన్నాయో వృషభ రాశి వారికి మీరు తీసుకునే ఇనిషియేషన్స్లో తప్పకుండా ఏదైతే ఫోకస్డ్గా కాన్సన్ట్రేటివ్గా మీరు చేసే పనులు అంటే ఏ రంగానికి చెందిన వారికైనా సరే 5 గ్రహాల పైన యోగిస్తున్నాయి కాబట్టి మీరు కాన్సన్ట్రేటివ్గా ముందడుగేస్తే ఎడ్యుకేషన్ అయినా, బిజినెస్ అయినా, ప్రొఫెషన్ అయినా ఏదైనా సరే మీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఈ వారం నుంచి ఏదైతే శుక్రుడి యొక్క స్థాన మార్పు మనం గమనించామో, శుక్రుడు చక్కగా రాశిలో ఉన్నాడు. వీనస్ ఈజ్ యువర్ రాశి లార్డ్. ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి శుక్రుడు వృషభ రాశిలోకి ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నాడో యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ మైండ్. ఫస్ట్ ఇంకా మంచి కంఫర్టబుల్ మైండ్తో ఫీల్ అవుతారు. అలాగే ఏదైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్ని వస్తుంది మీ ఆలోచనల్లో. సో అండ్ ఆరోగ్యానికి సంబంధించిన మ్యాటర్స్లో కూడా సో ఇప్పుడు లేని కాన్ఫిడెన్స్, మంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అరే అసలు సంవత్సరంగా నేను వాట్ ఈజ్ ఐయామ్, అసలు నేను ఎలా ఉంటాను, నా అపీరెన్స్ ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉన్నా అసలు ఎలా కాదు, చక్కగా మంచిగా ఎలా అయితే మీరు తయారయ్యి ఉంటారో సో అలాగ తయారవ్వాలనుకునే ఒక రకమైన యాటిట్యూడికల్ మైండ్ మీకు రావటం అంతా అన్ని. వీనస్ రిప్రజెంట్స్ బ్యూటీ, అందంగా తయారవ్వాలి అని అనుకుంటారనమాట. సో అలాగే ద్వితీయంలో కూడా గురుడు ఉన్నారు. చక్కగా ద్వితీయ స్థానంలో గురుడు యొక్క సంచారం కూడా ఆర్థికపరమైన విషయాల్లో మీకు చక్కగా ఇక్కడ మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేదే. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది.
కాబట్టి ఇక్కడ మదర్ హెల్త్ విషయంలో కానీ, ఇంటికి సంబంధించిన రినోవేషన్స్ విషయాల్లో, మరమ్మతుల విషయంలో కానీ, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు ఏదైనా అమ్మే విషయం కొనే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలియకుండా ఎక్కువ రేటుకి అమ్మేసే విషయం లేకపోతే తక్కువ రేటుకి అమ్మేసే విషయం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో వారం ప్రారంభం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక సోమ మంగళవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. శుక్రుడు వెరీ ఓన్ హౌస్లో ఉంటాం. ఇందాక నేను చెప్పినట్టు చక్కగా మంచి ప్లెజెంట్నెస్ అనేది మీకు ఉంటుంది. బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో గురుడు ఉన్నాడు. గురు భగవానుడు బాగానే యోగిస్తారు. సో ఎంత గురు భగవానుడు సాధ్యమైనంత వరకు ఆర్థికపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడానికి మీకు ట్రై చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వ్యాపారంలో పెట్టే పెట్టుబడికి లేకపోతే సంతానపరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా, లైఫ్ పార్ట్నర్కి సంతానానికి మధ్య సో ఇలాగ చిన్న విషయాల్లో చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు ప్రాఫిట్ వచ్చే చోట, గెయిన్ వచ్చే చోట అనవసరమైన డిస్ప్యూట్స్ పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఈ అనవసరంగా ఎలా వెళ్తే మనకు డిస్ప్యూట్ అవుద్ది, వచ్చే లాభం పోద్ది అనుకున్న చోట కొంచెం తగ్గి ఆలోచించడం వల్ల మీకు చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి కనిపిస్తాయి. అదేవిధంగా వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారంలో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం. అది ఓన్ హౌస్ చంద్ర భగవానుడిది. మంచి విల్ పవర్తో ఉంటారు. వీకెండ్ని చక్కగా మీకు ఇచ్చిన టాస్క్ని త్వరగా కంప్లీట్ చేసి ఆఫీస్ని వదిలేసి ఎప్పుడు హాయిగా మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా చక్కగా మీ యొక్క మైండ్ ఉండడం మనం గమనించవచ్చు. సో అంత విల్ పవర్డ్గా మీకు ఇచ్చే టాస్క్లని వీకెండ్లో చక్కగా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. చంద్రుడి యొక్క ఆస్పెక్ట్ కూడా డైరెక్ట్ 9th హౌస్ మీద ఉంది. ఆ శని కూడా లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి పడే కష్టం, పెట్టే ఎఫర్ట్ దేనికైనా సరే తప్పకుండా లైఫ్ గ్రోత్కి, లాభానికి దారితీసే విధంగానే మీ యొక్క ఆలోచనని, మీ విల్ పవర్ని, మీ యొక్క ధైర్యాన్ని ఉపయోగించే ఆస్కారాలు వృషభ రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రవి 10వ స్థానం సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఎన్నిసార్లు సార్ అంటే మీ ఇష్టం, మీకు టైం కుదిరినంతసేపు. కేజింపవు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇచ్చి చక్కగా శివాలయంలో అభిషేకం చేసుకుని శివుడికి శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారికి సమయం చూద్దాం. మిథున రాశి వారికి సమయం చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, దశమంలో బుధుడు, దశమంలో కుజుడు, లాభంలో రవి, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం నుంచి చేంజ్ అవుతున్న శుక్రుడు స్వక్షేత్రంలోకి మారుతూ ఉన్నారు ఈ రాశికి 10వ స్థానంలోకి. సో యాక్చువల్గా శుక్రుడి యొక్క 10వ స్థానం సంచారం డెఫినెట్గా ఆయన ఓన్ హౌస్ అయితే శుక్రుడు 10వ స్థానంలో ఉండటం అక్కడ కూడా మనకి అంటే న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒక విధంగా ఏంటంటే జనరల్గా మీకు మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన ఫోన్లే నాకు ఇదంటే ఇష్టం కాబట్టి దాన్ని ఖర్చు పెడతా, అవసరం లేకపోయినా ఏదో ఇష్టం కొద్దీ ఖర్చు పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే స్లీప్, గుడ్ స్లీప్ అండ్ ప్లెజెంట్ బాండింగ్ విత్ స్పౌజ్, ముఖ్యంగా మీ భార్య భర్తతో మంచి బాండింగ్ ఉండడానికి శుక్రుడి యొక్క ఈ 10వ స్థానం సంచారం ఓన్ హౌస్లో చాలా బాగా యోగిస్తుంది. అదేవిధంగా రాశికి తృతీయంలో పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం ఎప్పటి చెప్తూ ఉన్నా ధైర్య సాహసాలకు ఎటువంటి లోటు ఉండదు. బుధుడు రాశ్యాధిపతి బుధుడు మీకు ఇక్కడ 10వ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. యూ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ది యువర్ జాబ్. మీ యొక్క వృత్తికి, ప్రొఫెషన్కి, కర్మస్థానంలో మీ రాశ్యాధిపతి ఉండటం. ఫస్ట్ యూ గివ్ మెయిన్ ప్రయారిటీ టు యువర్ వర్క్. సో ఈ విధంగా బుధుడు 10వ స్థానం సంచారం యోగిస్తుంది. అక్కడ కుజుడు కూడా అక్కడే ఉన్నారు. కుజుడు యోగించడు కానీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వల్ల తను చేయాలనుకున్నది ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న రవి గురించి చెప్పాలి. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్, చేసే ప్రతి పని, చిన్నపాటి ప్రయాణాల్లో కావచ్చు, చాలా విషయాలు కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో కావచ్చు, మీ కొలీగ్స్, సిబ్లింగ్స్ ద్వారా కావచ్చు, చాలా లాభకరమైన పరిణామాలు రవి వల్ల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా తప్పకుండా మీ బాసెస్ సపోర్ట్ లభించడం కానీ, అలాగే మంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్ని అలా పరిచయం కావటం గానీ, కలవటం గానీ ఇక్కడ మనకి జరిగే ఆస్కారాలు కనిపిస్తా ఉంది. సో, వారం ప్రకారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రవి కూడా ఉన్నాడు, రవి కూడా యోగిస్తాడు చక్కగా. సో, కాబట్టి చంద్రరవుల యొక్క సంచారం లాభస్థానంలో చాలా బాగా యోగిస్తుంది కాబట్టి వారం ప్రారంభం చాలా పాజిటివ్‌గానే మనం చక్కగా తీసుకోవచ్చు. అలాగే సోమ, మంగళవారంలో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన కొన్ని ఖర్చులనేవి పెట్టుకునే ఆస్కారాలు, అలాగే ధనపరంగా, కుటుంబపరంగా కానీ కొన్ని ఖర్చులనేవి ఉండే ఆస్కారాలు కొంచెం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీ వర్క్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలోనో, వర్క్ ప్రెషర్లోనో కొన్ని సందర్భాల్లో మీ యొక్క సంతానాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లాంటిది ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు వాళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్గా కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. చిన్నదే, అది నథింగ్ టు వర్రీ. శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక బుధ, గురువారాల్లో చంద్రుడు రాశిలోనే ఉంటున్నారు. ఆల్రెడీ గురుడు అక్కడే ఉన్నారు. సో ఇక్కడ గురుని యొక్క రాశి స్థాన సంచారం చాలా వరకు కూడా మంచి ఆప్టిమిజాన్ని ఇస్తుంది. ఆయన ఓన్ హౌస్ని ధనురాశిని ఆయన ఫస్ట్ చూసుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఒక స్టెబిలైజేషన్ ఇస్తాడు గురుడు. అన్నెసరీగా ఏదన్నా లాయల్టీ విషయంలో, నమ్మకం విషయంలోనూ కొంచెం స్టెబిలైజేషన్, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, ఇలాంటి వాటిని ప్యాచప్ చేసి కొంచెం హీల్ చేస్తాడు గురుడు. అలాగే చాలా వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ తప్పకుండా వితౌట్ యువర్ ఎఫర్ట్ అవి తప్పకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఆపర్చునిటీస్ వాళ్ళకు అంతటా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. వారాంతానికి శుక్ర, శనివారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు ఆయన ఓన్ హౌస్. సో ఆయన ఓన్ హౌస్లో ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఎంతైనా సరే కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటా. జాబ్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, వర్క్ రిలేటెడ్గా వస్తున్న ఒక రకమైన వర్క్ విషయంలో మీకు డిసప్పాయింట్ అవుతున్న హెల్త్ విషయాల్లో కొంచెం మీ కన్సర్న్ ఉండే ఆస్కారాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వారాంతానికి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే బుధ, కుజుల యొక్క కలయిక కూడా ఒకటి మనం చెప్పుకోవాలి. సో బుధ, కుజుల యొక్క కలయిక ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి వర్క్ ఫ్రంట్లో మీరు వర్క్ చేసే చోట మీ యొక్క టీంతో కానీ, టీం లీడర్తో కానీ, కింద సర్కిల్ కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చే డిస్ప్యూట్స్ వల్ల మీ వర్క్ మీద కొంచెం ప్రెషరు, డిస్టర్బెన్స్ కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి మేజర్గా ఈ వారం వస్తున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ సో అలాగే శుక్రుడి యొక్క సంచారం వ్యయ స్థానం ఉంది కాబట్టి హిమకుంద మృణలాభం, శుక్ర నవగ్రహశాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల భాగ్యస్థానంలో ఉన్న రాహు యొక్క ఎఫెక్ట్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. దుర్గాదేవి ఆలయం దర్శించుకోవటం కూడా చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం దశమంలో రవి, అంటే ఈ వారం నుంచి చక్కగా శుక్ర భగవానుడు లాభస్థానంలోకి అడుగు పెడుతున్నారు. లాభంలో శుక్రుడు. రెండు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో మెయిన్గా మనం చూడాల్సింది ఉచ్చ స్థితిలో ఉండే రవి. సో ప్రొఫెషనల్లీ చక్కగా మీరు చేసే ఉద్యోగంలో ఆర్థిక పరంగా, ధనపరంగా ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో చక్కగా మీకు కొంచెం కాంపిటీషన్ తగ్గించి మీకు కరెక్ట్ వర్క్ నా తగిలింది అనుకునే విధంగా కాంపిటీషన్ తగ్గించే ఇది రవి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకో అద్భుతం ఏంటంటే శుక్రుడు లాభస్థానంలోకి రావటం. సో అంటే ఈ మండుటెండల్లో ఇక్కడ మనకి కనిపించే దీనిలాగా ఏదైతే ఇక్కడ ఎండమావులు కొంచెం నీళ్ళులాగా మనకి కొంచెం సేదలా తీరుస్తాయో, శుక్రుడి లాభస్థాన సంచారం ఆ విధంగా అష్టమంలో రాహు ఉన్నప్పటికీ, వ్యయంలో గురుడు ఉన్నప్పటికీ, కుజ బుధ శనుల యొక్క స్తంభన వల్ల చాలా వరకు కూడా లైఫ్ రిస్ట్రిక్టెడ్, స్ట్రాగ్రెంట్ అయిపోయినట్టు మనకు వచ్చే అవకాశాలు, ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో లాభస్థానంలో ఉన్న శుక్రుడు మీ కనెక్షన్స్ని, నెట్వర్క్స్ని పెంచుతాడు. పెంచడం వల్ల ఆఫ్టర్ ఏ 1 year
సంవత్సర కాలం తర్వాత మీకు కొంతమంది యూస్ఫుల్ పర్సన్స్ యొక్క పరిచయాలు ఇక్కడ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అదేవిధంగా రవి యోగిస్తారు. రవిచంద్రుల యొక్క కలయిక చక్కగా దశమ స్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి వర్క్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో ప్రొఫెషన్ పరంగా అంటే ఇక్కడ కర్మస్థానంలో చంద్రుడు రవి బాగా యోగిస్తారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులు అవ్వండి, బిజినెస్ పర్సన్స్ అవ్వండి, ఏదైనా కానివ్వండి, డెఫినెట్గా మీరు అనుకున్న వర్క్ని చక్కగా చాలా బాగా టాస్క్ని కంప్లీట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చంద్రుడు లాభస్థానంలో ఉన్నారో మీ రాశ్యాధిపతి పైగా శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో డెఫినెట్గా నేను అన్నట్టు ఈ సోమ మంగళవారాల్లో ఎవరన్నా మంచి పెక్యులర్ పర్సన్స్ని మంచి మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని కలిసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా బాగా యోగిస్తుంది కాబట్టి కంఫర్ట్స్ విషయంలోనూ చాలా వరకు కొన్ని గెయిన్స్ విషయంలోనూ మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కావచ్చు అండ్ వాహనాలు కొనుగోలు అమ్మకాలు ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మనకి నడవటం గమనించవచ్చు. బుధ గురువారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక నీకే వారం అంతా దాటుకుని వచ్చాక బుధ గురువారాల్లో మాత్రం ఖర్చులు అవుతున్నాయి, ఇంటి పరంగా అవుతున్నాయి, పిల్లల పరంగా అవుతున్నాయి, ఎడ్యుకేషన్ పరంగా అవుతూనే ఉన్నాయి అన్నట్టు కొంచెం ఆలోచన బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అయితే అయినేలే ఏం మరి కాదనలేని ఖర్చులు, ఇక అనవసరమైన ఖర్చులు కావు కానీ ఉపయోగపడేవే కదా అన్నట్టుగా మళ్ళీ ఆలోచనని మీకు మీరే అనుకొని ముందుకెళ్ళే ఆస్కారాలు. శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చక్కగా రాశిలో చంద్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఈ ఫీలింగ్స్ మీదట బుధ గురువారాల్లో తర్వాత నెమ్మదిగా మళ్ళీ మీరే సర్ది చెప్పుకొని కొంచెం ప్లెజెంట్గా మీ మనసుని కూల్ చేసుకుంటూ స్థిమితంగా వారాంతానికి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపార పరంగా కానీ అండ్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్ విషయంలో మీకు ఏర్పడుతున్న అనేకమైన భాగ్యస్థానానికి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించి ఏర్పడుతున్న అనేకమైన ప్రతిబంధకాల విషయంలో కూడా ఒక రకమైన ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మైండ్ ప్రెజెంట్ చేసుకుంటారు వారాంతానికి. సో ఈ రాశికి మరి గురుడు 1000 స్థాన సంచారం దేవానాంచ ఋషినంచ చదువుకోవడం చాలా మంచిది. రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహుకి దుర్గామాత ఆరాధన చాలా మంచిది. అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి ఏదైతే నడుస్తుందో భాగ్యస్థానంలో మరి దీనికి తప్పకుండా కాలభైరవాష్టకం, శ్రీరామరక్ష స్తోత్రం లాంటివి చదువుకోవటం వల్ల సో ఇలాగ లైఫ్ గ్రోత్ ఆగిపోయిన సిచ్యువేషన్స్లో మీకు ఇంకా అంటే కుజ బుధ శనులు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అటు ఫాదర్కి కావచ్చు, ఇలా కొన్ని సందర్భాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించిన అనేక విషయాల్లో కావచ్చు, జీవితం మీద మీకు ఏర్పడుతున్న అనేకమైన ఆలోచనల పట్ల కొంత మీకు పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం కోసం కాలభైరవ అష్టకం, శ్రీరామరక్ష స్తోత్రం కంపల్సరీ చదువుకోవాలి. సింహరాశి వారికి సంబంధించాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. మెయిన్గా ఈ వారం నుంచి మనం చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క స్థాన మార్పు ఈ రాశికి దశమ స్థానంలో జరుగుతుంది. సో శుక్రుడు స్వక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అటు ఇండియన్ న్యాచురల్ ట్రాన్సిట్ శుక్రుడి యొక్క సంచారం 10th హౌస్లో అంత మోర్ పవర్ఫుల్ కాదు, అయినప్పటికీ ఓన్ హౌస్లో ఉండటం వల్ల సో జాబ్లో ఎదురవుతున్న అనేకమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మీరు కొంచెం లైట్ తీసుకుంటా ఎవరి మీద మనం ఓవర్కమ్ చేసే విధంగా, వాడి మీద డామినేట్ చేసే విధంగా, లేకపోతే కాంపిటేటివ్గా ఏం ఫీల్ అవ్వద్దు. జనరల్గా మన పని మనం కానిచ్చుకుంటూ వెళ్ళిపోదాం ఎవరితో గొడవ లేకుండా అనే ఒక రకమైన ఆలోచన ప్రొఫెషన్లో వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే 9వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రవి ఉన్నారు అక్కడ. రవికి కానీ చంద్రుడికి కానీ ట్రాన్సిట్ 9th హౌస్ ట్రాన్సిట్ అంత యోగించే ట్రాన్సిట్ ఏం కాదు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే
లాంగ్ జర్నీస్ కావచ్చు, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా కొంత ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ అనుకోని సందర్భాల్లోనూ కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. వారం ప్రారంభం సోమ మంగళవారాల్లో చూస్తే కనుక చంద్రుడి దశమస్థాన స్థితి సంచారం. ఇక్కడ మనం చూసినట్టే కనుక చంద్రుడి దశమస్థానంలో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చంద్రుడి దశమస్థానంలో యోగించిన శుక్రుడు అక్కడే ఉన్నారు. నిన్న మనం చెప్పినట్టు ఎవరితో కాంపిటేటివ్గా ఫీల్ అవ్వకుండా జాబులో పెద్ద ఎగిరి దాని మనం జనరల్గా వెళ్ళిపోదాం అనుకునే విధంగా కొంచెం ప్రెజెంట్గా ఉంటే చాలు ప్రొఫెషన్లో అనే దృక్పథంతో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం. మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, వీళ్ళకి యోగిస్తుంది ఏదన్నా ఒకటి ఉందంటే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం మాత్రమే. అయితే అక్కడ అదే బుధుడు మళ్ళీ వీళ్ళకి అష్టమ స్థానంలో నీచలో ఉన్నారు, అలాగే విత్ కుజుడితో కలిసి ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక కుటుంబ పరంగా కొంచెం ధనపరంగా, సో అలాగే ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించి కానీ గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాలు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, వాటర్ రీత్యా సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ లాంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కుజబుధుల యొక్క యుతి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ రెండు ప్లానెట్స్ కూడా మరి శత్రుగ్రహాలు అవటం, మరి అక్కడ రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీ ఫ్యామిలీకి అలాగే మీ ఫ్యామిలీలో కంఫర్ట్స్కి మధ్య తప్పకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ టైంలో డెఫినెట్గా ఎనీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యామిలీ త్రూ వచ్చిన ఆదాయాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయటం కానీ, ఇవి ఏ విధంగా కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి ప్రెజెంట్. సో అలాగే అష్టమ స్థానంలో కుజ బుధ శనుల యొక్క ఇది జరుగుతుంది కాబట్టి అటు ఆరోగ్యానికి, ఇటు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి, మ్యారిటల్ లైఫ్లో బాండింగ్కి, ఈ మూడింటికి మధ్య కొంచెం బ్యాలెన్స్ అనేది మెయిన్. మరి ఇక్కడ లాభంలో గురుడు ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ఎన్ని మనకి ఒడిదొడుకులు వచ్చినా లాభంలో గురువు గారు తప్పకుండా మీకు వాటిలన్నింటినీ సాల్వ్ చేస్తా. ఫైనాన్షియల్గా అయితే ఫైనాన్షియల్గా ఏదైనా ఏ విషయంలో నీడ్ కావాలంటే ఆ విషయంలో ఆయన చూసుకుంటా లాభస్థానంలో ఉన్న గురుడు కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఈ రాశికి కుజ బుధ శనుల యొక్క అష్టమ స్థాన సంచారం ఇది కొంచెం ఇంపాక్టివ్. కాబట్టి కంపల్సరీగా కుజుడికి సుబ్రహ్మణ్యకర ఆలంబ స్తోత్రం, కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం చేయటం, శనికి కూడా కేజింపావు నల్ల నువ్వులు అలాగే బ్లాక్ క్లాత్ దానం చేయటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం చాలా మంచిది. సో కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్లో జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా కొంచెం చాలా వరకు మీరు ఆచితూచి అడిగేసుకుంటూ కొంచెం అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే షష్టమంలో రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందో మనకి మెయిన్గా ఈ రాశికి సంబంధించి రుణ రోగ శత్రుస్థానంలో రాహు యొక్క సంచారం తప్పకుండా ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రువుల్ని చాలా వరకు కూడా శత్రు విజయాన్ని మీరు పొందుతూ ముందుకెళ్ళే ఆస్కారాలు చాలా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ అవుతూ ఉంటారు. బట్ చాలా వరకు రాహు ఇక్కడ మనకి మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ చాలా సునాయాసంగా ధనాన్ని సంపాదించడానికి మార్గాలు కూడా రాహు చూపిస్తాడు. అలాగే ఈ వారం నుంచి మారుతున్న శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కన్యారాశి.
స్వక్షేత్రంలో ఓన్ హౌస్లో శుక్రుడు తప్పకుండా ఈ నెలలో ఉన్నంతలో ఉన్నంత కొంతలో కొంత మీకు ఎంతో కొంత అదృష్టాన్ని ఇలా ప్రసాదంగా పంచిల్లే ఆస్కారాలు శుక్రుడి వల్ల కనిపిస్తున్నాయి. కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కావచ్చు, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వటం, అలాగే చాలా వరకు కూడా ఫాదర్తో మంచి ర్యాపో ఉండడానికి కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్ ముఖ్యంగా అదృష్టం కొంత మీకు ఫేవరబుల్గా ఉండడానికి కానీ శుక్రుడి యొక్క సంచారం కలిసి వస్తుంది. ఇది ఎందుకు ఇప్పుడు అవసరం అంటే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంత యోగించేది కాదు. ఆ రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నది యోగించేది కాదు. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజబుధ శనుల యొక్క యుతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార రీత్యా, కస్టమర్ల రీత్యా, అదేవిధంగా ముఖ్యంగా దీని ఎఫెక్ట్ మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ ఎక్కువగా కనిపించే ఆస్కారాలు. సో ఎదుటి వాళ్ళతో మనం అంత ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటానికి సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ని ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడటం వల్ల మనకి ఎవరితో అయితే డైలీ మనం టచ్లో ఉండాలో వాళ్ళతోనే అంత ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతూ ఉంటాం. ఇలాంటి విషయాల్లో టెన్స్ మైండ్ అనేది ఇక్కడ మనకి వారం ప్రారంభం కొంత కనిపిస్తూ ఉంది. అటు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది వారం ప్రారంభం అనేది మంచిది. ఇంకా సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే చంద్రుడు కూడా సంచారంలో ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నా, సప్తమంలో ఆ గ్రహాలు యోగించకుండా ఉన్నా వస్తున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా భాగ్యస్థానంలో ఉన్న ఈ శుక్రుడు వల్ల అదృష్టం, లక్ అనేది కలిసి ఉండటం వల్ల ఒకవేళ వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్లతో అయినా, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా, కాంట్రాక్ట్ బేసిక్లో అయినా మనకి ఎదురవుతున్న ఒడిదొడుకుల్ని మన లక్ అనేది కాపాడడానికి శుక్రుడు నవమస్థానంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా అందుకు నేను శుక్రుడి యొక్క స్థాన మార్పు చాలా మంచిదని చెప్పింది స్టార్టింగ్లో. బుధ గురువారంలో దశమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు కూడా అక్కడ ఉంటారు. సో ఓకే, చంద్రుడి యొక్క దిగ్బలం బాగుంటుంది. 10th హౌస్లో గురువు గారు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ వర్క్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఉంటుంది, చేయాల్సిన వర్క్ చాలా ఉంటుంది. బుధ గురువారాల్లో సో మచ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో అంటే చాలా వర్క్ చేస్తున్నా కానీ ఎందుకో నన్ను బాస్ గుర్తించట్లేదని ఒక ఫీలింగ్ మాత్రం కంపల్సరీగా కేంద్రాధిపత్య దోషం వల్ల గురుడి వల్ల కలిగే ఆస్కారాలు బుధ గురువారాల్లో కనిపిస్తాయి. సో దానివల్ల వర్క్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు, మీ ప్రొఫెషన్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు, గుర్తింపు రావట్లేదన్న ఇబ్బంది తప్పించి. శుక్ర శనివారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది లిటిల్ బిట్ కొంతవరకు ఆయన ఓన్ హౌస్ చంద్రుడిది కాబట్టి చంద్రుడు లాభస్థానం సంచారంలో ఉండటం వల్ల మీ ఆలోచనలన్నీ కూడా ఏమైనా పనిచేస్తే కొంచెం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే తీరుగా వారాంతంలో ఆలోచించుకోవటం వల్ల కొంత బెటర్గా ఉంటుంది. ఇక్కడ సప్తమంలో ఉన్న గ్రహాలు, అష్టమంలో ఉన్న గ్రహాల వల్ల ఇటు మ్యారిటల్ లైఫ్లోను, అటు ఇన్హెరిటెన్స్ పరంగా మెయిన్గా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇది ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాలకు సంబంధించి మెయిన్గా అంటే శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం ఇంకా మంచిది. అలాగే రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం సో చేయటం కూడా చాలా మంచిది. సో శివాలయ దర్శనం కూడా ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మిగతా వాటి విషయాల్లో మన క్లోజ్ రిలేషన్స్లో వస్తున్న అనేకమైన డిస్టర్బెన్సెస్ని కూడా మనం కొంచెం సాల్వ్ చేసుకోవడానికి ఈ రెమెడీస్ ఈ వారం బాగా ఉపయోగపడతాయి. తులరాశి వారికి చూద్దాం. తులరాశి వారికి చూస్తే కనుక షష్టమంలో కుజుడు, బుధుడు, శని, అలాగే అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు, 6 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే తులరాశి వాళ్ళకి మనం చూసినట్టే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఓకే,
అక్కడే ఉచ్చ స్థితిలో ఉన్న రవి కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా, ఫారెన్ ట్రేడింగ్ పరంగా చాలా వరకు కూడా గెయిన్ త్రూ యువర్ పార్ట్నర్, మీ పార్ట్నర్ నుంచి లాభం వచ్చే విధంగా కొన్ని సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది. అదే ఈ యొక్క ట్రాన్సిట్లో మెయిన్ మైనస్ ఏంటంటే ఆ రవి యొక్క సంచారం వల్ల మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి. డిస్టర్బెన్స్ అంటే వేరే రకంగా కాదు, కొంచెం ఇన్ఫ్లుయెన్సేటివ్గా బాస్ ప్రెషర్ కావచ్చు, కొన్ని నెట్వర్క్ సర్కిల్లో డైరెక్ట్ మీ టీమ్ లీడర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవటం వల్ల ఇక్కడ సిచ్యువేషన్స్ మీకు ఫస్ట్ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయాల్సి వచ్చే ఇంకా ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, వీటి వల్ల ఏంటంటే మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం మ్యారిటల్ లైఫ్ మీద, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకందుకు మంచిది, ఒకందుకు చెడది. సో అలాగే సేమ్ అదే రాశిలో కుజుడి ఇల్లు అది, కుజ భగవానుడు ఈ రాశిలో 6th హౌస్లో ఉన్నారు. 6th హౌస్లో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఈజ్ ఫైటింగ్స్. కాబట్టి డెఫినెట్గా కుజుడి యొక్క సంచారం 6th హౌస్లో బాగా యోగిస్తుంది. అక్కడే బుధుడు ఉన్నారు, బుధుడు యోగిస్తారు, శని యోగిస్తారు. సో కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని డిబేటింగ్స్, కొన్ని కమ్యూనికేషనల్ ర్యాష్నెస్, ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురవుతా వాటిని మీరు డిఫీట్ చేసుకుంటా, అధిగమించుకుంటా ముందుకెళ్లాల్సి వచ్చే పరిస్థితులు, ఈ వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవడం ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం మరి ఈ మిక్స్డ్ ఆఫ్ ప్లానెట్స్ యొక్క ఇది ఉంది కాబట్టి నరాలు, మజిల్స్ మధ్య కొంత ఆరోగ్యపర ఇబ్బందులు కొన్ని కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే ఈ వారం నుంచి శుక్రుడి యొక్క సంచారం అష్టమంలోకి మారింది, ఓన్ హౌస్. మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే అమ్మో 8th హౌస్లో ఒక గ్రహం వచ్చింది అనుకుంటాం, అటు శుక్రుడు వస్తే అబ్బా వచ్చాడు శుక్రుడు అనుకోవాలి. బట్ ఇది అందులోనూ ఓన్ హౌసు. సో అదర్ సోర్స్గా మీరు ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్న దానికి అదర్ సోర్స్గా మీరు ట్రై చేసే మనీకి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి, ఇన్హెరిటెన్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, సమ్ చిట్టి అయితే వడ్డీ వ్యాపారాల నుంచి వచ్చే ఇంట్రెస్ట్, ఇట్లాంటివి ఏవో కొంచెం పార్ట్నర్, ఇన్లాస్, అత్తగారి మామగారి నుంచి ఇలాంటివి ఏవో చిన్నపాటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది శుక్రుడి వల్ల, అలాగే మ్యారిటల్ లైఫ్లో చక్కగా మంచి అన్యోన్యతకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్ శుక్రుడు ఇస్తాడు మీకు. బుధ గురువారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో గురుడు ఉన్నారు. అక్కడ గురువు గారి యొక్క ట్రాన్సిట్ కూడా బాగా యోగిస్తుంది. సో డెఫినెట్లీ లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన హౌస్లో గురువు గారి ట్రాన్సిట్ మీరు చాలా ఒక మంచి హయ్యర్ నాలెడ్జ్కి సంబంధించిన స్కిల్స్ని మీరు నేర్చుకునే ఆస్కారాలు, తద్వారా మీకు జీవితంలో కొంత ఒక లైఫ్ గ్రోత్కి సంబంధించి కొన్ని పరిస్థితులు ఏర్పడే సందర్భాలు ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా తులారాశి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వారాంతానికి మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్, చంద్రుడిది ఓన్ హౌస్లో ఉన్నారు. సో చాలా డైరెక్షనల్ స్ట్రెంత్లో ఉన్నారు కాబట్టి ఓన్ హౌస్లో ప్రొఫెషనల్ రీత్యా కూడా చక్కగా మంచిగా మీకు కొంచెం ఉపయోగపడే విధంగా చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటికి సంబంధించిన లోన్స్ విషయాల్లోనూ, డొమెస్టికల్గా అవుతున్న కొన్ని లిటిగేషన్స్ విషయాల్లోనూ మీ ఆలోచన ఎక్కువ ఉండే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. ఇది ప్రొఫెషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. యు మోర్ ఇంపార్టెంట్ టు యువర్ ప్రొఫెషన్ ఫస్ట్. సో అలాగే ఈ రాశికి మరి సప్తమంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి చక్కగా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఈ వారం చాలా బాగా పనిచేస్తుంది. అంతకుమించి పెద్దగా చేయాల్సిన రెమెడీస్ అయితే ఏమీ లేవు. రవికి మాత్రం చదువుకుంటే సరిపోద్ది. కేతువు కూడా లాభస్థానంలో చాలా బాగా యోగిస్తున్నారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో మేజర్గా ఎప్పుడైతే షష్టమంలో రవి యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, అండ్ 15వ తారీఖు నుంచి రవి వచ్చారు. సో డెఫినెట్గా యువర్ టఫ్ సిచ్యువేషన్స్ని మీరు హ్యాండిల్ చేయగలిగే సత్తా, దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ రవి ఇక్కడ మీకు ఇవ్వటం వల్ల డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవటం ఇక్కడ రవి యొక్క సంచారం వల్ల మనం గమనించవచ్చు. సో దానిలో ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంటాం.
వారం ప్రారంభం చంద్రరావులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉంటాం. ఇద్దరు షష్టమ స్థానంలో యోగిచ్చే గ్రహాలు కాబట్టి తప్పకుండా చాలా మంచిగా ఇక్కడ మీకు ఈ 6th హౌస్కి సంబంధించిన విషయాల్లో రుణ రోగ శత్రుస్థానం అనే ఈ స్థానంలో ఈ డిఫీట్ సమ్ యువర్ ప్రాబ్లమ్స్, మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించి ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సోమ మంగళవారాల్లో మనకి చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది మనకి అక్కడ. మెయిన్గా శుక్రుడు అంత యోగిచ్చే గ్రహం కాదు, బట్ ఓన్ హౌస్లో ఉన్నారు. సో ఓకే, ఏదో సో అండ్ సోగా నడుస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి వ్యాపారం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో కూడా సో ఏదో అలాగా బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలు మాత్రమే ఉంటూ ఉంటాయి. బుధ గురువారాల్లో మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురువు గారు కూడా ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ కుజ బుధులు ఇద్దరు కూడా ఈ రాశికి మెయిన్గా ఇక్కడ పంచమ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో బుధ గురువారాల్లో ఎప్పుడైతే అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉందో అక్కడే గురు భగవానుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలోనే ప్రేమానురాగాలు తగ్గటం. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లవ్ లైఫ్, ముఖ్యంగా లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొన్ని వెరీ లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపించడం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందుకెళ్ళడంలో కానీ, శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశికి. కొంచెం గురుబలం పెంచుకోండి, దేవానాంచ ఋషినాంచ చదువుకోండి. దీనివల్ల సంతానానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, అన్నెసరీ వెల్త్ లాస్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ప్రొటెక్ట్ చేయబడ్డానికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ సంబంధించి ఇక్కడ కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం వల్ల మీకు చాలా వరకు కూడా ఈ సమస్య గురువారం పూట దానం ఇవ్వటం వల్ల తీరే ఆస్కారాలు ఉంటాయి. ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోండి. ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల పూర్వపుణ్య స్థానమైన పంచమ స్థానంలో కుజ బుధ శనుల యొక్క యుతి వల్ల కలిగే సంతాన ప్రేమ వ్యవహారాలకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లో వస్తున్న అనేకమైన డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఇష్టదైవారాధన వల్ల మీరు చాలా వరకు ప్రొటెక్ట్ చేయబడతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళడం మంచిది. ఎడ్యుకేషన్ చదివే పిల్లలకి మాత్రం ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వకుండా, ఓకే ఏం పర్వాలా, నేను బాగా రాసా, ఎంత రావాలో అంతే వచ్చి అలా కొంచెం పాజిటివ్ నేచర్గా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చే టైంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎక్కువగా ప్రామిసులు చేసేది మీ అవుట్పుట్కి సంబంధించి. ఎంత వర్క్ ఇస్తాను సార్ అని చెప్పి ఎక్కువ వర్క్ ఇచ్చినా మంచిది, కానీ ఎంత చేసేస్తాను సార్ అని చెప్పి అంత చేయకపోతే అనవసరంగా మాటలు వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే బెటర్ అన్నమాట. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహు, చతుర్థంలో బుధుడు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. దీనిలో తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. సో థర్డ్ హౌస్ ఈజ్ యువర్ సెల్ఫ్ స్కిల్స్. ఏదైతే చక్కగా ఓన్ స్కిల్స్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి, అంటే ఇక్కడ సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా రాహు గివ్ గుడ్ రిజల్ట్స్ అన్నమాట. అలాగే తృతీయ స్థానం ఒక పాపస్థానంలో రాహు లాంటి ఒక గ్రహం ఉండడం, అది కూడా చక్కగా మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించి అంత కష్టపడకుండా మనం ఎలా వర్క్ చేయాలి అనేది కూడా రాహు నేర్పిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం. ఇన్ జనరల్గా బుధుడు చతుర్థ స్థానంలో యోగిస్తాడు, కానీ బట్ ఇక్కడ ఈ టైంలో ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్లీ అలాగే బిజినెస్ పరంగా కొంచెం మనల్ని డౌన్ చేస్తాడు ఇక్కడ బుధుడు. ఇక్కడ అర్ధాష్టమంలో జనరల్గా బుధుడు మంచివాడైనప్పటికీ కూడా ఈ 2 విషయాల్లో మాత్రం
ఇక్కడ ఈ బుధుడికి ఉన్న దీనిలో ప్రజెంట్ ఈ ట్రాన్సిట్లో. సో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో మీరు చూసుకోవాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా వీటి మీద ఫోకస్ అనేది తగ్గించే ఆస్కారాలు బుధుడి వల్ల ఉంటాయి. బట్ కంఫర్ట్స్ విషయంలోనూ మిగతా వాటి విషయంలోనూ స్థిరాస్తుల నెగోషియేషన్ విషయంలోనూ బుధుడు బాగా యోగిస్తాడు అక్కడ. అలాగే సప్తమంలో గురువు గారు చాలా వరకు కూడా ధనురాశికి వెన్నుదన్నుగా నిలిచింది గురుడు. ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్కి కానీ, వ్యాపారపరంగా అభివృద్ధి చెందడానికి కానీ, మీ నాయకుడి దగ్గర మంచి అనిపించుకోవడంలో కానీ, అలాగే చాలామంది మా సర్కిల్ మీరు దగ్గరగా అవ్వడానికి కానీ, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కానీ, ఈ అర్ధాష్టమ శనిలో కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకునే విషయంలో కానీ గురుడి యొక్క ఆయన యొక్క ప్రభావం చాలా వరకు మీ మీద ఉందని చెప్పాలి. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం నుంచి శుక్రుడి యొక్క స్థానం మార్పు మేజర్గా జరుగుతూ ఉంది. షష్టమ స్థానంలో శుక్రుడు షష్టమంలో యోగించాడు, బట్ ఆయన ఓన్ హౌస్ కాబట్టి సరే ఓకే, నాట్ దట్ మచ్ బ్యాడ్ అనుకోవాలి. సో మెయిన్గా హెల్త్ విషయాల్లోనూ ఆర్ సమ్ ఫీమేల్ పర్సనాలిటీస్, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో సమ్ ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అక్కడ రవి ఉన్నారు ఆల్రెడీ పంచమంలో. రవి పంచమంలో న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించారు కానీ, బట్ ఇక్కడ రవి ఓకే ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ ఐక్యూ లెవెల్స్, కొంచెం మీ మైండ్ కాన్ఫిడెన్స్, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం గ్రోత్ని, లక్ని అక్కడ రవి అందిస్తాడు కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ సోమ, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా, బట్ ఇక్కడ అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. మనందా చెప్పుకున్నట్టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫీమేల్ ఓరియంటెడ్ ఇష్యూస్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటాం, మంచిది 2 రోజులు. బుధ, గురువారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే గురుడు కూడా యోగిస్తారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, కొన్ని ట్రావెల్స్, సమ్ జర్నీస్ కావచ్చు, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా గురుబలం మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శుక్ర, శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అష్టమ స్థానంలో చంద్రుడు స్వక్షేత్రం అయింది, బట్ ఓకే అష్టమ చంద్ర దోషం జనరల్గా చిన్నపాటి ఆరోగ్యానికి సంబంధించిన నలతని ఇండికేట్ చేస్తుంటుంది, సమ్ టెన్స్ ఆఫ్ మైండ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుజబుధుల యొక్క యుతి అర్ధాష్టమంలో జరుగుతుంది, అక్కడ శని కూడా ఉన్నారు. సో కుజుడు, శని యొక్క యుతి ఇక్కడ మనకి అర్ధాష్టమంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మేజర్గా ఫిక్స్డ్ అసెట్స్ గురించి తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మదర్ హెల్త్ కావచ్చు, గృహపరమైన విషయాల్లో వీటికి సంబంధించి కావచ్చు, సమ్ ఫ్రస్ట్రేటివ్గా డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్, ఇంటి పరిసర ప్రాంతాలు కానీ, ఇంటి చుట్టూ కానీ, ఇంటికి సంబంధించి కానీ సమ్ ఫ్రస్ట్రేటబుల్ సిచ్యువేషన్స్ని కుజశనులు కలిగించే ఆస్కారాలు వీటి మధ్య ఉన్న శత్రుత్వం వల్ల కనిపిస్తాం. వీటి విషయాల్లో బ్యాలెన్స్ చేసుకోండి. ధరణి గర్భ సంభూతం తప్పకుండా చదువుకోండి నిత్యం. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. సో అలాగే నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం కూడా ఇంకా మంచిది. శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్న అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండవు, ఆయన ఓన్ హౌసే కాబట్టి నథింగ్ టు వర్రీ. కుజుడికి, శనికి మాత్రం ఈ రెండింటికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే శనికి ఎంత చేసుకుంటే డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్, గృహపరంగా ఎదురవుతున్న అనేకమైన నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు. సో ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడు, తృతీయంలో శని, పంచమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. మంచిగా కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చాలా బాగా యోగిస్తుంది ఈ రాశికి. అలాగే శని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో బాగా యోగిస్తుంది. ఆఫ్టర్ ఏళ్ళు నడిచిన తర్వాత రాశ్యాధిపతి పరాక్రమ స్థానంలో ఉంటాం. ఇక ఈ వారం నుంచి మారిన శుక్రుడు స్వక్షేత్రంలోకి మారడం చక్కగా ఇది అద్భుతమైన ఫలితం అని చెప్పాలి. లవ్ అండ్ అఫెక్షన్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం ముందడుగు పడే విధంగా శుక్రుడి యొక్క సంచారం మంచి ఎంటర్టైన్మెంట్గా మీరు గడిపే విధంగా మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా శుక్రుడు మీకు ఈ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ రాశికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంది.
అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. మేజర్గా ఇక్కడ మనం చూస్తే కనుక డ్రైవింగ్ చేసే విషయంలోనూ అండ్ సమ్టైమ్స్ మదర్ హెల్త్కి సంబంధించో డొమెస్టికల్గా చిన్నపాటి సమస్యలు లాంటివి ఏమన్నా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చేవి కాబట్టి. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లోనూ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అంతగా ఇబ్బంది పెట్టడం. సో అలాగే సోమ మంగళవారంలో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇందా చెప్పినట్టు చాలా చక్కగా లవ్ అండ్ అఫెక్షన్తో మీకు నచ్చిన వారితో ఎవరితో ఉంటే మీకు కొంచెం హ్యాపీగా ఉంటుందో వాళ్ళతోనే మీరు మూవ్ అయ్యే విధంగా ఎంటర్టైన్మెంట్గా శుక్రుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధ గురువారంలో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, బట్ గురుడు అక్కడ యోగించడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అనవసరంగా సిబ్లింగ్స్తో ఏంటి, రిలేటివ్స్తో ఏంటి, కొలీగ్స్తో ఏంటి, అనవసరమైన ఖర్చులు పడడం ఏంటి, ఇటు సమ్టైమ్స్ మెడికల్గా ఏంటి, శత్రువుల పీడ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని అంతగా కొంచెం మనకి ఎవడన్నా ఎంకరేజ్ చేస్తే బాగుండు, కొంచెం రెఫరెన్స్ ఇస్తే బాగుండు, ఆఫర్ ఇస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. బట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఏంటంటే తృతీయ స్థానంలోనే కుజ బుధ శనుల యొక్క ఈత అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ కుజుడికి శనికి కొంత వైరుధ్యం ఉన్న మాట వాస్తవం. కాబట్టి ఈ కుజ శనుల యొక్క ఈతి వల్ల సర్వెంట్స్తో కానీ రిలేటివ్స్తో కానీ డిస్ప్యూట్స్ అనేవి మీ కొలీగ్స్తో కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం మేజర్గా కనిపిస్తూ ఉంది. అర్ధాష్టమ రవి దోషం వల్ల జపాకుష్మ సంకాసం ఎంత చదువుకుంటే డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అన్కంఫర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఈ రాశి వాళ్ళకి గురువు గారికి కూడా కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయడం చాలా మంచిది. దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం వల్ల కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక ద్వితీయంలో ఉన్న గురు భగవానుడు జనరల్గానే ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా ఏదైనా మనం బేరం ఆడడానికి కానీ నెగోషియేషన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మనం వాక్చాతుర్యంతో మాటలతోనే చాలామందికి మన పని అవగొట్టుకునేటట్టుగా చేసే ఆస్కారాలు బుధుడి వల్ల ఉంటుంది అక్కడ. సో అలాంటి బుధుడు ద్వితీయంలో నీచలో ఉన్నారు. సో బట్ ఓకే, రవి యొక్క తృతీయ స్థాన సంచారం పరాక్రమ స్థానంలో రవి అద్భుతంగా యోగిస్తాడు, పైగా ఉచ్చులో ఉన్నాడు ఈ రాశికి. సో ఇన్ దిస్ టైం యువర్ లైఫ్ పార్ట్నర్ మీకు భార్య కానీ భర్త కానీ మంచి విల్ పవర్తో ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ రవి యొక్క ఉచ్చ మీకు లైఫ్ పార్ట్నర్కి చాలా వరకు ధైర్యాన్ని సాహసాన్ని ఇంక్రీజ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇది బిజినెస్ ప్రాస్పెక్టివ్లో కూడా మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్ రీత్యా వ్యాపార పరంగా ఎదగడానికి కూడా అనుకూలంగా ఈ కాలాన్ని మనం చెప్పచ్చు. సోమ మంగళవారంలో చూస్తే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇట్ ఈస్ వెరీ 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 గుడ్, బ్యూటిఫుల్. ఎందుకంటే కుంభరాశికి కంపారిటివ్ ఆల్ రాశీస్ అన్ని రాశులతో పోల్చుకుంటే కుంభరాశికి అత్యంత మిత్రుడు శుక్రుడు. అలాంటి శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉండడం ఇట్ గివ్స్ డెఫినెట్లీ సమ్ కంఫర్ట్స్, సమ్ ప్లెజెంట్నెస్, డొమెస్టికల్ హ్యాపీనెస్ అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ డొమెస్టికల్ ప్లెజర్కి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైన కాలంగా మనం దీన్ని చెప్పచ్చు. సో అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఇంకా పంచమంలో బుధ గురుల యొక్క సంగతి మనం చూస్తే కనుక గురు భగవానుడు పంచమ స్థానంలో ఉంటాం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా చాలా వరకు కూడా మరి ఏలినాడ్స్ని లాస్ట్ ఫేజ్ జరుగుతున్న సమయంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా మీ మధ్య సఖ్యతను పెంచుతూ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విధంగా శాలరీ విషయంలో ఏంటి, బిజినెస్ ప్రాస్పెక్టివ్లో లాభాల విషయంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి వెన్నుదన్నుగా తీసుకెళ్తున్నాడు గురుడు. సో ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, యోగిస్తాడు. సో ఇక్కడ చూస్తే తృతీయంలో ఉన్న రవి యోగిస్తున్నారు, చతుర్థంలో శుక్రుడు యోగిస్తున్నాడు, పంచమంలో గురుడు యోగిస్తున్నాడు, షష్టమంలో చంద్రుడు యోగిస్తున్నాడు. కాబట్టి 19 to 25 దిస్ వీక్ ఈజ్ వెరీ గుడ్ వీక్ ఫర్ కుంభరాశి.
ఎక్సెప్ట్ కుజ శనుల యొక్క యుతి, కుజ బుధుల యొక్క యుతి కొంచెం నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మెయిన్గా ఈ తృతీయ దశమాధిపతి యాక్చువల్గా ఏంటంటే కుజుడితో యుతి వల్ల ఇక్కడ మెయిన్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఫ్యామిలీ పరంగా వస్తున్న కొన్ని ఇష్యూస్ వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సమ్ డిస్టర్బెన్సెస్ కానీ సంతానపరమైన విషయాల్లో వస్తున్న డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కనుక చక్కగా కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకుంటా సుబ్రహ్మణ్య స్వామికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట అభిషేకం చేసుకుంటా, శనికి ప్రతి శనివారం నీలాంజన సమావాసంతో ఆయనకి తైలాభిషేకం చేసుకుంటా ముందుకెళ్ళటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణువు, శని ఆరాధన, ఈ 3 చేసుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఆర్థిక పరంగా ఫ్యామిలీ పరంగా కుంభరాశి వాళ్ళకి 100% ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇక్కడ నడుస్తున్న తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో అన్ని గ్రహాలు దిగ్బలంలో యోగిచ్చేవి అవటం వల్ల దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కుంభరాశి పీపుల్, ఏ రంగానికి చెందిన వాళ్ళైనా సరే. సో మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ తృతీయంలో శుక్రుడు అండ్ షష్టమంలో కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయంలో శుక్రుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి తృతీయ స్థానంలోకి వచ్చారు. సో పరాక్రమ స్థానంలోకి శుక్రుడు లాంటి గ్రహం చక్కగా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి కానీ, షార్ట్ జర్నీస్, ప్లెజెంట్ షార్ట్ జర్నీస్, సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ మీ సర్వెంట్స్తో కానీ మంచి ర్యాపో ఉండడానికి ఈ టైం బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే షష్టమంలో కేతు చాలా కాలం నుంచి మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా ఏలినాటి శని తర్వాత శని 1000 స్థానం సంచారం నుంచి వెళ్తుండగా ఇచ్చిన హిడెన్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో మీ రహస్య శత్రువులందరినీ కూడా వాళ్ళందరినీ డిటాచ్ చేసుకుంటూ, సపరేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి ఒక్క కేతువుకు మాత్రమే ఉంది షష్టమ స్థానంలో. 2025 జూన్ నుంచి వచ్చిన కేతు డెఫినెట్గా మీకు సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఇక్కడ మనం చూస్తే 2, 3, 4, 5 స్థానాల చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సోమ, మంగళవారాలు చక్కగా అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి, చంద్రబలం అనుకూలంగా ఉంది. ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ద్వితీయ స్థానంలో, రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. సమ్ ఫైనాన్షియల్ డ్రైనెస్, అలాగే సమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అనేది మనకు కనిపిస్తూ ఉంది కుటుంబానికి సంబంధించిన విషయాల్లో. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటం. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడే రాశిలో ఉన్నారు ఇక్కడ. సో వాటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ని తెప్పించే ఆస్కారాలు, కొంచెం అగ్రెషన్కి గురి చేసే ఆస్కారాలు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడే బుధుడు కూడా ఉన్నారు మళ్ళీ. సో అక్కడ బుధుడు కూడా ఉండటం, సో ఇక్కడ ఫ్యామిలీ పరంగా, ఇటు మ్యారిటల్ లైఫ్ పరంగా ఈ యొక్క 2 సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయటం అనేది ఈ యొక్క ఏలినాటి శని నడుస్తున్న వేళ రాశిలో కుజ, బుధ, శనుల యొక్క ఇతి నడుస్తున్న వల్ల సో ఈ విధంగా కొంచెం మెయింటైన్ సమ్ బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, వ్యాపారానికి సంబంధించిన విషయాలకు సంబంధించి వచ్చే ఒత్తిడిని మీరు తట్టుకోవడానికి కొంచెం వారం ప్రారంభం కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే సోమ, మంగళవారాల్లో మనం చూసే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు. సో కాబట్టి పరాక్రమ స్థానం అనే స్థానంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక చంద్ర బాలే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో మీ కొలీగ్స్, నైబర్స్, సర్వెంట్స్ అందరితో కూడా వెరీ ప్లెజెంట్గా కమ్యూనికేషన్ కూడా చక్కగా బాగుండేటట్టు ముందుకెళ్ళే ఆస్కారాలు, ఎవరితో గొడవ లేకుండా చక్కగా చాలా వరకు కూడా స్మూత్గా అజాత శత్రువులాగా మళ్ళీ ఆడితీడితో గొడవ ఉంది మనకి, ఆఫీస్లో అందరినీ హాయ్ హాయ్ అనుకుంటే అయిపోతే సరిపోదా అన్నట్టుగా తృతీయంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ మీకు ప్రెజెంట్నెస్ని ఇస్తూ ఉంది. ఇక బుధ, గురువారాలు చూస్తే అర్ధాష్టమంలో గురుడు, చంద్రుడు కూడా ఉన్నాడు. సో ఈ అర్ధాష్టమంలో గురుడు చాలా వరకు కూడా మీ మనస్థిమితానికి సంబంధించి, మానసిక భావోద్వేగానికి సంబంధించి ఫ్లక్చువేషన్ క్రియేట్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. స్థిరాస్తులకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జాబ్లో స్టెబిలైజేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రొఫెషన్ పరంగా. సో ఈ విధంగా బుధ, గురువారాల్లో అర్ధాష్టమంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి
సో కొంతవరకు ఓకే, స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఇంకా ఆలోచనలు ఉంటాయి. సో అలాగా మీ హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉండే సందర్భాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి బుధ గురువారాల్లో. శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, పంచమంలో చంద్రుడు జనరల్గా ట్రాన్సిట్లో యోగించాడు కానీ బట్ ఓన్ హౌస్లో ఉన్నారు. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి సంబంధించి అంత లాభానికి రావాలన్నా, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలన్నా, మరి ఇక్కడ ఏలినాటి శని పక్క నడుస్తూ ఉంది. చంద్రుని యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం, శని ఇక్కడ రాశిలో ఉండి కుజుడితో కంజెక్ట్ అవటం. సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సమ్ మైండ్కి సంబంధించి అబ్బా ఎంత పేషెన్సీ టెస్ట్ రా బాబు నాకు అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి శుక్ర శనివారాల్లో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి. వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. సో రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ సమయంలో. అలాగే రవికి కూడా వాక్ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి జపా కుసుమ సంకాసం చదువుకోవటం ఇంకా మంచిది. ఇక్కడ మెయిన్గా రాశిలో కుజుడికి అది మిత్రక్షేత్రమైన బుధ శనులు ఇద్దరికి కూడా శత్రుక్షేత్రం అయింది. ఏలినాటి శనికి కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మీకు ఇంకా మంచి రిజల్ట్స్ని మీనరాశి వాళ్ళకి ఇస్తుంది. సో మొత్తంగా ఈ వారం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.